హలో ఎవ్రీవన్. మధ్యలో గ్యాప్ వచ్చింది. చాలా టాపిక్స్ కవర్ చేయాలి. బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ చేయలేదు. దాంట్లో ఒకటి హెల్త్ ఇష్యూ. నా వాయిస్ వినే మీకు అర్థమయ్యి ఉండిద్ది. సో వాటన్నిటిని మోస్ట్లీ వీకెండ్ లో ఒక లైవ్ లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ సీ. ఇంకా నౌ కమ్స్ ఈ మంత్ లోనే చాలా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన సరిపోదా శనివారం మూవీది ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ట్రైలర్ మీద నా థాట్స్ ఏంటి, వాట్ ఆర్ మై ఒపీనియన్స్, మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ ట్రైలర్ టాక్ వీడియోలో చూద్దాము. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. పోతారు, మొత్తం పోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ బాగా నచ్చింది. బికాస్ ట్రైలర్ చూడడానికి చాలా స్టైల్ గా ఉంది. అంటే ఆ టేకింగ్ గానీ డైరెక్షన్ గానీ మీరు కనుక పాజ్ చేసి చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చూడడానికి చాలా రిచ్ గాను గ్రాండ్ గా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా తెలుగు మూవీస్ లో ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ ఆర్ రియలీ మిస్సింగ్. అంటే ఈ మధ్యన వచ్చిన మూవీస్ లో ట్రైలర్స్ చూస్తుంటే సరలేదో కానిచ్చేయాలన్నట్టు తీసినట్టు అనిపిస్తాయి. కానీ అదే ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఆ క్వాలిటీ ఆర్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అనేవి క్లియర్ గా కనపడుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లో. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ప్రీవియస్ గా నాకు గుర్తున్నంత వరకు నానిస్ దసరా ఆర్ విరూపాక్ష లాంటి మూవీస్ మీడియం బడ్జెట్ లో వచ్చినా గానీ వాళ్ళ స్టైల్ తో స్టాండ్ అవుట్ అయినాయి. అండ్ ఐ థింక్ ఈ మూవీ కూడా ఖచ్చితంగా స్టైల్ వైజ్ అదిరిపోద్ది. అండ్ అలాగే ట్రైలర్ చూసాక ఈ మూవీలో ఫైట్స్ కూడా కొంచెం కొత్తగాను ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని చెప్పి అనిపిస్తుంది, విచ్ మేక్స్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. అండ్ ఈ ట్రైలర్ లో సెకండ్ బెస్ట్ పాయింట్ ఇస్ బీజిఎం. నాట్ ఎ టీజర్ లాస్ట్ లో చూసినప్పుడే అందరికీ క్లారిటీ వచ్చింది దట్ ఈ మూవీ బీజిఎం అదిరిపోద్దని. అండ్ అలాగే ఈ ట్రైలర్ లో కూడా కంటిన్యూ చేశారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఆ బీజిఎం కి తగ్గట్టు వీళ్ళు కట్స్ అనేవి చేశారు. సో అందుకే చూసిన ప్రతి ఒక్కరికి ఈ ట్రైలర్ అనేది ఆ హై ఇస్తుంది. అండ్ ఇంకో బాగా నచ్చిన విషయం వచ్చేసి వీళ్ళు చేసిన సెట్టింగ్. అంటే చాలా స్ట్రాంగ్ హీరో అండ్ అంతకన్నా స్ట్రాంగ్ విలన్. అండ్ ఈ విషయం మనకు ట్రైలర్ లోనే క్లియర్ చేశారు. అండ్ దిస్ వాట్ మేక్స్ దిస్ మూవీ వెరీ ఇంట్రెస్టింగ్. బికాస్ ఆబ్వియస్లీ హీరో కన్నా విలన్ ఇంట్రెస్టింగ్ గానే ఉండాలి. అండ్ ఐ హోప్ ఖచ్చితంగా వీళ్ళు యాక్టింగ్ పరంగా కూడా డిసప్పాయింట్ చేయరు. బికాస్ ఆబ్వియస్లీ నానికి ఆపోజిట్ గా ఎస్జే సూర్యాస్ యాక్టింగ్. సో అందుకే యాక్టింగ్ పరంగా ఇట్స్ అ సేఫ్ బెట్. ఇంకా స్టోరీ వచ్చేసి మనకు ఆల్రెడీ చాలా సార్లు కొంచెం హింట్స్ అనేవి ఇచ్చారు. లైక్ వారం మొత్తం పీస్ఫుల్ ఉండి శనివారం ఒక్కరోజే తనకున్న కోపం మొత్తాన్ని చూపిస్తాడు. అండ్ అది కూడా ఒక విజిలాంటీ స్టైల్లో. సో ప్రస్తుతానికి ఆ కాన్సెప్ట్ నే వీళ్ళు ట్రైలర్ లో ఎక్స్టెండ్ చేశారు. సో మోస్ట్లీ నాని తన లైఫ్ లో తను బిజీగా ఉన్నా గానీ ఏదో ఒక రీజన్ మూలన ఈ ప్లేస్ కి వచ్చి ఆ పోలీస్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ప్రస్తుతానికి ట్రైలర్ చూసినంత వరకు గుడ్ వైసెస్ ఈవిల్ అన్న కాన్సెప్ట్ వీ కెన్ క్లియర్లీ సీ. సో అందుకే ప్లాట్ కొంచెం గ్రౌండెడ్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే అకార్డింగ్ టు ట్రైలర్ ప్లాట్ కొంచెం చెప్పడానికి సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ స్టిల్ పర్లేదు. ఇలాంటి సింపుల్ ప్లాట్ ఉన్నా గానీ చాలా స్టైలిష్డ్ గా ఒక ఫ్రెష్ టేక్ తో చూపిస్తున్నారు. సో దానికోసం అయితే నేను ఖచ్చితంగా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ అయినా నాకు ఇంకా అనిపిస్తుంది వీళ్ళు చూపించిన దానికన్నా మూవీ ప్లాట్ ఇంకా చాలా కాంప్లికేటెడ్ గా ఉండబోతుందని. సో ఓవరాల్ ట్రైలర్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్. ఖచ్చితంగా మాసెస్ లో చాలా మంచి హైప్ అనేది క్రియేట్ చేసిద్ది. అండ్ ఐ బిలీవ్ వివేక్ ఆత్రే క్యాన్ పుల్ దిస్ వెరీ వెల్. బికాస్ తన ప్రీవియస్ మూవీస్ చూసినా గానీ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో ఈసారి తను ఒక మాస్ జానర్ ని టచ్ చేశాడు. సో దీంట్లో కూడా తను తన స్టైల్ కనుక యాడ్ చేస్తే ఖచ్చితంగా అందరికి ఇది నచ్చిద్ది. లైక్ ఫస్ట్ ట్రైలర్ చూసాక అర్థమవుతుంది ఫైట్స్ అన్ని కూడా చూడడానికి చాలా బాగున్నాయి అని. సో అందుకే మాసెస్ కు బాగా నచ్చిద్ది. అండ్ ఇంకోటి తన స్టైల్ అయిన కమర్షియల్ ఎలిమెంట్ కూడా దీంట్లో యాడ్ చేస్తే ఆల్ ఆడియన్స్ ని తను కవర్ చేస్తాడు. అండ్ మోస్ట్లీ దాంతో ఇది మళ్ళీ నానికి ఇంకో 100 crore ఫిల్మ్ కూడా అవ్వచ్చు. సో ట్రైలర్ చూసాక మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.